హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ది బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇన్ ది వరల్డ్. ఈసారి ఈ ట్యాగ్లైన్కి న్యాయం చేస్తూ బిగ్ బాస్ మొదటి వారం నుంచి ఆటని తన చేతుల్లోకి తీసుకున్నాడు అని చెప్పాలి. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ఒక విధంగా ఆలోచిస్తుంటే వారి ఆలోచనలకు భిన్నంగా బిగ్ బాస్ ఈ షోను ముందుకు నడిపిస్తున్నాడు. ముఖ్యంగా సంజన విషయంలో అయితే అది నిరూపితం అయ్యింది. ఇక ఇదిలా ఉంటే ఈరోజు వీకెండ్ కావడంతో హౌస్లో ఉన్న హౌస్మేట్స్తో మాట్లాడటానికి హోస్ట్ నాగార్జున బిగ్ బాస్ స్టేజ్ మీదకి అయితే రావడం జరిగింది. ఈ నేపథ్యంలో హౌస్లో ఉన్నటువంటి రీతుతో మాట్లాడుతూ మొదటగా రీతు హెల్త్ గురించి తెలుసుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు హెల్త్ అంతా ఓకేనా, ఆ గాయం తగ్గిపోయిందా అంటూ ప్రశ్నించడంతో అంతా సెట్ అయింది సార్, ఇప్పుడు ఓకే అంటూ చెప్పింది రీతు. ఇకపై ఏదైనా గేమ్ ఆడేటప్పుడు దెబ్బలు తగులుతాయి అని మీకు అనిపిస్తే మీరు ఖచ్చితంగా హెల్మెట్స్ వాడండి, దెబ్బలు తగిలించుకోవద్దు అంటూ అందరికీ వార్నింగ్ అయితే ఇచ్చాడు. ఇక ఆ తర్వాత రీతు గేమ్ గురించి మాట్లాడుతూ, రీతు నువ్వు బాగానే కనిపిస్తున్నావు, అందరితో మంచిగా మాట్లాడుతున్నావు, కానీ ఎక్కడో నీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసింది మాకు కనిపించడం లేదు అంటూ ప్రశ్నించడంతో ఈ వారం నాకు అంతగా అవకాశం రాలేదు, ఖచ్చితంగా వచ్చే వారం నేనేంటో నిరూపించుకుంటాను అంటూ చెప్పింది. దీంతో నాగార్జున మాట్లాడుతూ వచ్చిన ప్రతి అవకాశాన్ని రెండు చేతుల ఒడిసి పట్టుకున్న వారే విన్నర్స్గా నిలుస్తారు అంటూ చెప్పాడు. ఓనర్స్ మీరు కాదు కాబట్టి మీరు ఎలా అయినా కూడా గేమ్ ఆడే అవకాశం ఉన్నది, కానీ మీరు దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు అంతే అంటూ చెప్పడంతో అవును సార్, మాకు గేమ్ అర్థమయ్యే లోపే ఫస్ట్ వీక్ అయిపోయింది, వచ్చే వారం మా సత్తా చూపిస్తాము అంటూ రీతు చెప్తే వచ్చే వారం ఎవరు ఉంటారో ఎవరు పోతారో ఫస్ట్ అది తేలుద్దాంలే అంటూ రీతుతో అయితే నాగార్జున చెప్పడం అయితే జరిగింది. ఇక చివర్లో రీతుతో మాట్లాడుతూ నువ్వు ఆటపై కంటే పవన్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు అనిపిస్తుంది అంటూ ప్రశ్నించడంతో అబ్బే అదేం లేదు సార్ అంటూ ముసిముసి నవ్వులు నవ్వుకోవడంతో నాగార్జున కూడా నవ్వుతూ సరే రీతు మంచిగా గేమ్ ఆడు అంటూ చెప్పాడు. మొత్తంగా నాగార్జున రీతుతో మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.